ప్రభునామను బట్టి మొట్టమొదట యేసయ్యకు నా యొక్క వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ యొక్క సాక్ష్యం మీతో వింటున్న ప్రతి బిడ్డకి నా యొక్క వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ దినం నా యొక్క సాక్ష్యమును మీతో పంచుకోదలుచుకున్నాను. ముఖ్యంగా ఈ యొక్క జిఎస్ హెల్మెట్ గ్రూప్ ద్వారా బ్రదర్ గారు చేసిన ప్రార్థనల ద్వారా, వారు చేసిన ఉదయకాల ప్రార్థనల ద్వారా నేను పొందిన మేలును మీతో షేర్ చేసుకోవాలని, ఈ సాక్ష్యాన్ని పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఏమిటంటే, ఫస్ట్ నుంచి మేము కూడా, నా పేరు కృష్ణవేనండి, నేను నెల్లూరు ప్రాంతం నుంచి ఈ యొక్క సాక్ష్యమును పంచుకుంటున్నాను. అనేక సార్లు శ్రావణ సిస్టర్ గారు ఒకసారి మీరు సాక్ష్యం చెప్పచ్చు కదా అని అడిగారు. ఎందుకనో నాకు ప్రేరణ రాలేదు. మామూలుగా ప్రేయర్ టైంలోనే చేసే సాక్ష్యాలు పంచుకున్నప్పుడు చెప్పాను, కానీ ఇండివిజువల్గా నేను ఎప్పుడు సాక్ష్యములు పంచుకోలేదు. అయితే నేను ఆశీర్వాదం పొందాను కదా, ఈ విషయం ఇంకొకరికి షేర్ చేసుకుంటే ఒకసారి దేవునికి మహిమ కదా. ఈ యొక్క ప్రార్థనల ద్వారా నేను పొందిన మేలు పంచుకోవడం ద్వారా ఇంకా నాలాగే ఎంతమంది ఉంటున్నారు, ఎలాంటి ఇబ్బందుల్లో ఉంటున్నారు, అలాంటి వారికి కూడా మేలు కలుగుతారనే ఉద్దేశంతో నేను సాక్ష్యాన్ని పంచుకుంటున్నాను. మేము కూడా మొట్టమొదటి నుంచి క్రైస్తవులమే, దేవుని తెలుసుకున్న వారమే. అయితే ఒకానొక టైంలో మా యొక్క మందిరంలో వాక్యం అనేది కొంచెం కరువైపోయిన సమయం ఏర్పడింది. నేను కరోనా టైంలో మా సంఘానికి మంచిగా ఉంటున్న ఒక విశ్వాసురాలు చనిపోయింది. కరోనా టైంలో వారి కుటుంబం సేవలో ఎంతో ముందుండేది. అన్నిట్లో దేవునికి మనీపరంగా అందరినీ విశ్వాసం నడిపించడంలో కానీ ఆ సహోదరి గారు ఎంతగానో ఉండారు. వారు చనిపోయిన తర్వాత సేవ అనేది కొంచెం కుంటుపడడం జరిగింది. ఆ విధంగా కొన్ని ఇబ్బందులు అనేవి రావడం జరిగింది. ఆ టైంలో వాక్యం అనేది దూరం కావడం జరిగింది. అట్లాంటి టైంలో నాకు ఈ యొక్క గ్రూప్ పరిచయం చేసింది నా యొక్క స్నేహితురాలు. ఈ గ్రూప్లో నన్ను యాడ్ చేయడం జరిగింది. అప్పట్లో స్టార్టింగ్లో తక్కువ ఉండేవాళ్ళమండి, అప్పటి నుంచి ఉన్నాము. కానీ ఎప్పుడన్నా వీళ్ళని బట్టి క్విజ్లో పార్టిసిపేట్ చేయడం అలా ఉండేదాన్ని. అన్నిట్లో అయితే పార్టిసిపేట్ చేసేదాన్ని కాదు. తర్వాత గత కాలము 2022 సంవత్సరంలో బ్రదర్ గారు నెల్లూరు ప్రాంతం వస్తున్న టైంలో ఒక సిస్టర్ గారి గృహమును దర్శిస్తున్నారని తెలిసినప్పుడు నేను నా ద్వారా జాయిన్ అయిన నా యొక్క స్నేహితురాలు మేమిద్దరం కలిసి ఆ యొక్క ప్రార్థనకి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి నేను కూడా మా ఇంటికి ఇన్వైట్ చేస్తే బాగుంటుందని మా గృహమునకు తీసుకుని వచ్చి ఇక్కడ కూడా ప్రార్థన వేర్చుకోవడం జరిగిందండి. అప్పుడు ఆ టైంలో ఫస్ట్ నేను పొందిన, అంతకుముందు వాక్యం వినేవాళ్ళమి, వాక్యం ద్వారా బలపడ్డాం, కానీ నేను పొందిన మేలండి. బ్రదర్ గారికి ఎట్లా కాదన్నా కొంచెం ఖర్చు అవుతుంది. కొంచెం ఇన్వైట్ చేసినప్పుడు బ్రదర్ గారికి మనం ఏదన్నా మనము సేవ నిమిత్తం వస్తున్నారు కదా అనే ఆలోచనతో, అయినా దేవుడు నాకు సహాయం చేస్తాడు, మనకున్న దాంట్లోనే దేవునికి ఇవ్వాలి అంటే ఇది నా గొప్ప కోసం కాదు, కానీ అంటే దేవుడు చేసిన మేలుని బట్టి చెప్తున్నాను. బ్రదర్ గారు కనీసం ఖర్చుల కన్నా మనం ఇవ్వగలగాలి కదా అనే ఉద్దేశంతో ఏదో కొంచెం తక్కువ అమౌంటే నేను నా చేతిలో ఉండింది బ్రదర్ గారికి ఇవ్వడం జరిగింది. నిజంగా ఇచ్చిన టైం తర్వాత మరలా ఈ యొక్క వాక్యాలు విన్న టైంలో మీకు ఎవరైనా ఇవ్వాల్సి ఉంటే, ఎవరైనా అమౌంట్లు మీకు ఇవ్వాల్సి ఉంటే వారి కోసం వారు ఇచ్చేలాగా ప్రార్థన చేయండి అని ఆ టైంలో ఎవరో వారు రిక్వెస్ట్గా పెట్టినప్పుడు బ్రదర్ గారు వారి కోసం ప్రార్థన చేయడం జరిగింది. ఆ టైంలో నేను కూడా మాకు ఇవ్వాల్సిన వారు ఇచ్చేలాగా ప్రార్థించాను. వెంటనే నెక్స్ట్ డేనే నాకు బ్రదర్ గారికి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇవ్వాల్సిన అమౌంట్లో సగం అమౌంటే ఇచ్చారు. ఇప్పటికి తర్వాత సగం అమౌంట్ ఆపేశారు. అంతకుముందు 1 month నుంచి నేను వాళ్ళని అమౌంట్ అడిగేదాన్ని, అయితే వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు. 1 month నుంచి మెసేజ్లు పెడుతూ ఇమ్మని తక్కువే ఇచ్చింది. అయితే వారికి చేయబదులుగా కొంచెం ఆపద అన్నప్పుడు ఇచ్చినప్పుడు వారు ఇస్తామన్నారు, తర్వాత ఇవ్వలేదు. ఇంకా రావు, అందులో కొంచెం రిలేటివ్స్
ఇచ్చినవి ఇంకా రావు అనుకున్నాను. అయినా నేను అడగదామని చెప్పి నాకు కొంచెం ఇబ్బంది అని చెప్పేసి ఒక నెల ముందు రోజు నుంచి మెసేజ్లు పెట్టినా వాళ్ళు రియాక్ట్ అయ్యేవాళ్ళు కాదు. ఎప్పుడైతే నేను ప్రార్థన పెట్టించుకున్నానో నెక్స్ట్ డే వాళ్ళు కొంచెం అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ నేను పొందిన మేలు దేవుని కృపలో ఆర్థిక పరంగా పొందిన మేలు అదండి. అంతకుముందు వాక్యం ద్వారా అయితే బలపడుతూ వచ్చాను. ఆ ఫస్ట్ మేము పొందిన మేలది. అలా ప్రార్థన పెట్టుకోవడం వల్ల మాకు ఆశీర్వాదం జరిగింది. అదొక మేలు పొందాను. తర్వాత మరలా అంటే ఇది చిన్న సాక్ష్యమేను, ఎందుకో నాకు ఇది పంచుకోవాలని ఒక ఆశ కలిగింది. రీసెంట్గా ఈ 2023లో కూడా లాస్ట్ ఇయర్ 2023లో కూడా నేను కూడా అప్పుడు కూడా గృహ కూడిక పెట్టించుకోవాలని తలంపుతో మా సొంత ఊరికి తీసుకెళ్ళి ఆ మందిర ఆవరణంలో పెట్టించడం జరిగింది. ప్రార్థన దైవజనుల ద్వారా వాక్యాన్ని వివరించడం జరిగింది. ఆ టైంలో కూడా అంతకుముందు బ్రదర్ వాళ్ళు ఇలా అదే హౌస్ విజిటింగ్లు చేస్తూ ప్రార్థన చేస్తున్న టైంలో నేను కూడా వెళ్ళడం జరిగింది. చీరాల ప్రాంతం వెళ్ళాను. అలా అక్కడి నుంచి విజయవాడ కూడా వెళ్ళి కొన్ని గృహాలకు నేను కూడా ఒకరోజు ఉండి రావడం జరిగింది. అప్పుడు కూడా ఏవైతే ఉన్నాయో అవి మేలు, అంటే మనకు ఏదైనా ఇబ్బందులు ఉన్నా, ఏదైనా వీక్నెస్ పాయింట్స్ ఉన్నా, అలాంటి అంటే మన ఆరోగ్యపరమైన ఏదన్నా ఉంటే ప్రార్థించుకోండి, అవన్నీ పోతాయని చెప్పేసి వాక్యాల ద్వారా బ్రదర్ ద్వారా మాట్లాడుతూ దేవుడు వచ్చాడు. ఆ టైంలో నాకు కొంచెం ఎక్కువగా అంతకుముందే ఒక నెల క్రితము హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. కీళ్ళ నొప్పులు ఎక్కువగా ఉండేది. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కొంచెం బాడీలో ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంది అని చెప్పేసి, బ్లడ్లో ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల అలా వస్తుందని చెప్పి ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరిగింది. నేను ఎక్కువగా ట్యాబ్లెట్స్ మీద కూడా డిపెండ్ అవ్వను. ఫస్ట్ ప్రార్థన ద్వారానే నాకు ఒక రికవర్ అవ్వాలని చెప్పి దేవుని ప్రార్థించేదాన్ని. ప్రభువా, ఇదిగో నీ సేవ నిమిత్తం నేను ప్రార్థనలకు వచ్చాను. ఎక్కడో మేమే ప్రాంతం వారు ఈ యొక్క గ్రూప్ ద్వారా అనేక ప్రాంతాల వారము కలుసుకున్నాము. అందరినీ చూడాలని, నీ యొక్క సేవలో నేను కూడా పాల్గొనాలన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. దేవా, మీరు సహాయం చేయండి అని చెప్పి నేను ఆ విషయమే ప్రార్థించినప్పుడు నిజంగా అప్పటి నుంచి నాకు లేదండి, ఆ యొక్క కీళ్ళ నొప్పులు ఆల్మోస్ట్ తగ్గాయి. ఇప్పుడు ప్రజెంటు ఈ రోజుకి నేను 1 సంవత్సర కాలం నుంచి మార్నింగ్ ప్రేయర్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాను. అయితే మోకాళ్ళు వంగి ప్రార్థించండి అని బ్రదర్ చెప్పినప్పుడు నేను మోకాళ్ళు వంగేదాన్నే కాదు, నాకు అసలు సహకరించేవే కాదు. కూర్చొని ప్రేయర్ చేసుకునేదాన్ని కానీ మోకాళ్ళ మీద చేసేదాన్ని కాదు. ఈ మధ్య కాలంలో నేను మోకాళ్ళ మీద వంగుతాను. నాకే ఆశ్చర్యం వేస్తుంది. మోకాళ్ళ మీద వంగి నేను కూడా 2 చేతులు ఎత్తి ప్రార్థన చేయగలుగుతున్నాను. అసలు కొంచెం కూడా పెయిన్ అనేది ఉండడం లేదు. అసలు ఎలా ఉంటుందంటే రిలీఫ్, మామూలుగా ఎలా అయితే కూర్చుంటాము అట్లాగే మోకాళ్ళ మీద కూర్చున్నట్లు నాకు ఆ యొక్క భాగ్యం దేవుడిచ్చాడు. అదొక మేలు నేను పొందగలిగాను. అందుని బట్టి దేవునికి వందనాలు. మరలా ఈ సంవత్సరం నుంచి బ్రదర్ గారు ఇంత సేవలో ఉంటున్నారు కదా, ఏదో నా వంతుగా కొంచెం అమౌంట్ ఏదన్నా ఇస్తే బాగుండు. మా సంఘాల్లో అయితే మేము ఇస్తూ ఉంటాము, మామూలుగా దశంభాగాలు తీస్తున్నాము. ఎట్లాగో మనల్ని దేవుడు ఆశీర్వదించాడు కదా, మనం ఏదో దేవుని కృపలో బాగున్నాం కదా, కొంచెం మనమంతగా కొద్దిగా సాయం చేద్దామని బ్రదర్ గారికి కొద్దిగా అమౌంట్ అంటే కొంచెం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నెల ఇవ్వడం జరిగింది. అది కూడా దేవుని ప్రేరణతో ఇచ్చానండి. తక్కువే, నేను ఇచ్చింది ఏంటంటే బ్రదర్ గారికి ఈ యొక్క న్యూ ఇయర్లో ఫస్ట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో 1000 రూపీసే నేను సెండ్ చేశాను. అంతకంటే ఎక్కువేం కాదండి. నిజంగా 1000 రూపీస్ ఇచ్చాను. బ్రదర్ గారు పలికి ఆశీర్వచనాలు, మరి బ్రదర్ గారు ప్రార్థన ఎలా దేవుడు మనకు ఆశీర్వాదంగా మారుస్తున్నారో నాకైతే అర్థం కాదు. కానీ ఆ నెక్స్ట్ డేని నా అకౌంట్లో 1504 రూపాయలు అకౌంట్లో పడింది. సరే, మన ఎంప్లాయీస్ కదా, ఏదో మధ్యలో కొన్ని ఆపేసినవి ఏమన్నా పడతాయని చెప్పేసి వేరే వాళ్ళని నేను అడగడం జరిగింది. వాళ్ళకి ఏమీ రాలేదంట. నాకు మాత్రము అమౌంట్ వచ్చింది. బట్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు, ఏ ఆగిపోయి వచ్చినాయో నాకు తెలియదు.
అమౌంట్ మాత్రం ఎక్కడి నుంచి వచ్చిందో కూడా నాకు ఇప్పటి వరకు కూడా తెలియదు. నెక్స్ట్ డేనే బ్రదర్కి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డేనే నేను ఈ ఆశీర్వాదాన్ని పొందాను. నిజంగా అంటే బ్రదర్ గారి యొక్క ఆ మనసుని దేవుడు ఎరిగారు కాబట్టి ఆయనకి ఇచ్చింది మనకు దయచేయాలని ప్రార్థించినట్లున్నారు. వెంటనే నేను బ్రదర్కి ఇచ్చిన దాన్ని వెంటనే నేను పొందుకోగలిగాను. అది నేనేమి ఎవరి ప్రోద్బలంతో చెప్పడం లేదు. నేను పొందింది, నేను ఇచ్చింది చిన్న అమౌంటే. అది మరలా నాకు దేవుడు ఏ విధంగా దయచేశాడు, నేను అంటే ఈ ప్రార్థనల ద్వారా నాకు ఏ విధంగా దయచేశాడో నేను ఈ సాక్ష్యం పంచుకోదలిచాను. అంతేకాదండి, ఇంకా అనేక మేలులు అయితే ఉదయకాల ప్రార్థనలో నేను చాలా చూడగలిగాను. మా పాప 10th క్లాస్లో కూడా మంచి మార్క్స్ రావాలని ప్రార్థించినప్పుడు అప్పుడు కూడా ఇంత టార్గెట్ పెట్టుకోండి, ఇది అయిపోతుంది, ఇంతవరకు వస్తాయని మీరు తలంచండి అని చెప్పి బ్రదర్ గారు మార్క్స్ విషయంలో కానీ మన ఫ్యామిలీ విషయంలో ఈ మంత్ అని ఒక టార్గెట్ ఏం పెట్టుకొని ప్రార్థించండి అన్నప్పుడు అట్లాగే నేను కూడా ఒక టార్గెట్ పెట్టుకొని ఇన్ని మార్క్స్ రావాలని ప్రార్థించినప్పుడు అద్భుతంగా దేవుడు దయచేస్తాడు. ఆ విధంగా ఎన్నో మేలు అయితే మేము కూడా పొందగలిగామండి ఈ యొక్క జిఎస్ఎల్ మెడ్ గ్రూప్ ద్వారా. ఈ విధంగా దేవుని సేవలో నడిపిస్తున్న బ్రదర్కి వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ యొక్క ఆశీర్వచనాలు నిజమే, దేవుడు సమస్తము మేలుకరమైందని దేవుడు మనకిచ్చినప్పుడు మనం ప్రార్థించే ప్రార్థనలు కొన్ని వ్యతిరేక భావాలతో ప్రార్థించడం వల్ల మేలు పొందలేకపోతున్నామేమో. నిజమే, మనల్ని మనము దేవునికి సమర్పించుకున్నప్పుడు ఇన్ని మేలులు పొందగలుగుతామని ప్రార్థనలో అయితే మార్పు వచ్చిందండి. ఈ యొక్క జిఎస్ఎల్ మెడ్ గ్రూప్ ద్వారా బ్రదర్ చేసే ప్రార్థనల ద్వారా మా ప్రార్థనలు అయితే, ముఖ్యంగా నా ప్రార్థనలు అయితే మార్పు అనేది నేను చేసుకోగలిగాను. అంతకుముందు ప్రార్థన వేరు, ఇప్పుడు ప్రార్థన వేరు. ఈ మార్పు చేసుకోవడం వల్ల అనేక మేలులు కూడా నేను పొందగలుగుతున్నాను. ఈ విధంగా దేవుని నామములో సాక్ష్యం పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ టైంలో కూడా ఎప్పటి నుంచో ఈ సాక్ష్యం పంచుకోవాలని వారం నుంచి పోస్ట్పోన్ చేస్తూ వచ్చినప్పుడు ఈ క్షణం మీద ఎట్లయినా సరే రికార్డ్ చేయాలనే ఉద్దేశంతో ఈ దినమందు రికార్డ్ చేయడం జరిగింది. మీకు దీన్ని సెండ్ చేస్తున్నాను. ఆమెన్.